వెల్కమ్ బ్యాక్. టారిఫ్ పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇండియాపై సుంకాల విషయంలో వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇండియాపై 10% టారిఫ్ తగ్గింది. 18% నుంచి 10% సుంకాలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలను కొట్టివేస్తూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్లో మార్పు వచ్చింది. గతంలో మనం చూసాం ఏదైతే ట్రేడ్ డీల్ ముందు ఉన్నటువంటి టారిఫ్లు లేదంటే ఇండియా మీద అక్కసుకక్కలైనటువంటి విషయాలు మనం గతంలో కూడా ట్రేడ్ డీల్ అనుకున్న తర్వాత ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరిన తర్వాత కూడా ఈ టారిఫ్లకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు 18% ఉన్నటువంటి టారిఫ్లు ఆఫ్టర్ దట్ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఇప్పుడు 10% వచ్చినట్టుగా తెలుస్తోంది. సో దీంతో యుఎస్ ఇండియా మధ్య కుదిరినటువంటి ట్రేడ్ డీల్లో కూడా మార్పులు వచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, మనం గతంలో కూడా చూసాం యుఎస్ అమెరికాకి ఇండియాకి మధ్య ట్రేడ్ డీల్ కుదిరినప్పుడు 18%కి వచ్చింది. ఆ తర్వాత మిగిలిన దేశాలు పాకిస్తాన్ దీనికి సంబంధించిన వ్యవహారం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం టారిఫ్లని కొట్టేస్తూ కీలక నిర్ణయం అయితే ఇచ్చింది. దీని తర్వాత ఇప్పుడు టారిఫ్లు 10% తగ్గాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడడానికి మనతో పాటు అనలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ కార్తిక్ గారు. ఏ విధంగా చూడొచ్చు ట్రేడ్ డీల్లో టారిఫ్ 10% తగ్గింది కదా ఆఫ్టర్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత? అమెరికా సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. మొత్తం 9 మంది న్యాయమూర్తుల్లో 6 న్యాయమూర్తులు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ భారతదేశంతో సహా ప్రపంచ దేశాల మీద ట్రంప్ విధించినటువంటి అధిక శాతం సుంకాలన్నీ కూడా కట్ చేస్తూ అదే వాటన్నిటిని నిలుపుదల చేస్తూ కేవలం సుంకాలు విధించే అధికారం చట్టసభలకు మాత్రమే ఉంటుంది. అమెరికా చట్టసభల అనుమతి లేకుండా అధ్యక్షుడు అత్యవసర అధికారాలు వాడుకుంటూ ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏకంగా 6 న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా కూడా ప్రపంచ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకం అనుకోవాలి. ట్రంప్ లాంటి ఒక మొండి నియంతృత్వానికి ఒక చెంపపెట్టు. కాకపోతే ట్రంప్ ఏమాత్రం కూడా తగ్గను అని చెప్తున్నాడు. పైగా ఇప్పుడు విధించినటువంటి సుంకాల కంటే ఒక 10% సుంకాలు అదనంగా విధిస్తారని కూడా చెప్తున్నాడు. అయితే ట్రంప్ మామూలుగా అమెరికా అధ్యక్షుడికి ఒక అత్యవసర అధికారాల చట్టం ఉంటుంది. అది ఎప్పుడు వాడతారు అంటే అమెరికా తోటి వేరే దేశాలకు యుద్ధం వచ్చే అవకాశం ఉంది, వేరే దేశాల నుంచి అమెరికాకి టచ్ లెవెల్స్ ఉన్నాయి, అమెరికాకి వాళ్ళతో బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే ఆయా దేశాల మీద సుంకాలు మోపే అధికారం కావచ్చు, ఆ దేశాల మీద ఆ దేశాలకు సంబంధించిన వర్తక వాణిజ్యాల విషయంలో అత్యవసరమైనటువంటి అత్యవసర నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఏం లేదు. ఇప్పుడు భారతదేశంతో అమెరికాకి ఎలాంటి సైనిక పరమైన బోర్డర్ ఇష్యూస్ లేవు, మన దేశంతో అమెరికాకి యుద్ధం వచ్చే పరిస్థితులు లేవు, చైనాతో లేవు, ఏ దేశంతోనే లేవు. కానీ కేవలం ఆ అత్యవసర చట్టాన్ని అత్యవసర నిబంధన అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా ట్రంప్ సుంకాలు మోపడం అనేది మనం గతంలో చూస్తా ఉన్నాం. కేవలం ఏదేదో కారణాలు చెప్తాం. మనం రష్యా దగ్గర చమురు కొంటే అమెరికాకి ఏం సంబంధం? మనం ఎవరి దగ్గర చమురు కొనాలనేది అమెరికా ఎలా డిసైడ్ చేయగలిగింది? మనకి ఎక్కడ తక్కువకి వస్తే మన దేశానికి ఏది ఉపయోగం అయితే, మన దేశానికి ఏది మంచిదైతే మనం అది ఫాలో అవుతాం. మన దేశానికి సపరేట్ రాజ్యాంగం ఉంది, మన దేశానికి ఒక సపరేట్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం విశేషంతో ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగింది. కానీ మన దేశ నిర్ణయాలని అమెరికా అధ్యక్షుడు ప్రభావితం చేయటువంటి మనం రష్యా దగ్గర చమురు కొంటున్నాం అనే నెపంతో మన మీద సుంకాలు మోపాడు. సరే, మనం ఈ మధ్యకాలంలో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న తర్వాత తగ్గిస్తామని చెప్పాడు. సరే, అదో సపరేట్ ఇష్యూ. జనరల్ గా కూడా ఇలాంటి పెత్తనం అనేటువంటిది కరెక్ట్ కాదు. దాన్నే అమెరికా సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకించింది. కాకపోతే ట్రంప్ విధించిన సుంకాల వల్ల అమెరికాకి 26 లక్షల కోట్ల రూపాయల డబ్బులు వచ్చాక 26 లక్షల కోట్లు అంటే ఇప్పుడు మొన్న మనం కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా, దాంట్లో సగం మంది 130 కోట్ల జనాభా 130 కోట్ల మంది జనాభాకు సంబంధించి భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సగం అమౌంట్ కేవలం సుంకాల రూపంలో అమెరికాకి లాభం చేకూరింది. కాబట్టి డబ్బు విచ్చలవిడిగా వస్తుంది అనగానే ట్రంప్ గ్రహించినట్టున్నాడు. ఒకటి, ఆయా దేశాలు తన చేతుల్లోకి వస్తున్నాయి బార్గెనింగ్ తోటి, ఒకటి. రెండో, డబ్బు వస్తుంది. ఇట్లా రకరకాల లాభాలు ఆలోచించినటువంటి ట్రంప్ ఈ రకంగా ట్రంప్ ఏదో పిచ్చితనంతో మూర్ఖత్వంతో చేస్తున్నా నేను అనుకోను. ట్రంప్ చాలా లాభాలు ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే ముందు సుంకాలు విధిస్తాడు, తర్వాత బార్గెనింగ్ చేస్తాడు, బార్గెనింగ్ లో తన లాభాలు తను పొందుతాడు. సో
మొత్తంగా అమెరికా లాభాల కోసమే ట్రంప్ అలా చేస్తున్నాడు. కానీ దానివల్ల అంతిమంగా లాంగ్ రన్ లో అమెరికా చాలా ఇబ్బంది. లాంగ్ రన్ లో అమెరికాకి సంబంధాలు పోతాయి. ఇప్పుడు నిజానికి ఒక టైంలో మనం అసలు పూర్తిగా అమెరికాతో సంబంధాలు పెంచుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. మరి విపరీతంగా ఉన్నప్పుడు మనం రష్యాతో మా సంబంధాలు తెగవని చెప్పేసి పుతిన్ ఏకంగా భారతదేశానికి ఆహ్వానించాం. యూరోపియన్ యూనియన్ తోటి సంబంధాలు పెట్టుకున్నాం. కానీ మీరు కనుక మా ఎగుమతుల మీద ఇబ్బందులు పెడితే మేము వేరే ఇతర దేశాలతో మా సంబంధాలు మెరుగుపరుచుకుంటాం అని చెప్పాం. సరే, తర్వాత కాలంలో ఒక మధ్య మార్గంగా ఏదో కుదిరినట్టు ఉంది డీలు. దాని మీద కూడా రకరకాల విమర్శలు ఉన్నాయి. సరే, ఆ విమర్శలన్నీ ఇప్పుడు మాట్లాడుకోవడం కాదులే. కానీ ఏది ఏమైనా ఇప్పుడైతే గుడ్ టైం అనుకోవచ్చు, గుడ్ డెసిషన్ అనుకోవచ్చు. ఏదైతే సుప్రీం తీర్పు ఇచ్చిన తర్వాత 100% థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్.